నింగే జారిపోని కాలం ఆగిపోని చేసే సంతాకాని ఇట్స్ మై లైఫ్ అని కొంచెం పక్కం నీసి కొంచెం టేక్ ఇట్ ఈజీ వింటూ ఈ మంత్రాన్ని మార్చే లోకాన్ని ఏ దేశంలో ఉన్నా వస్తారంటే నువ్వేలే అనిపించే మా ఏదో నీ నడకల్లో ఉండాలే మస్తిలో మనముంటే నీది నాది మర్జీలే క్షణమైనా ఇలాగే జీవిస్తేనే కిక్కుండే rock your body rock your body rock your body by my side rock your body rock your body rock your body by my side rock your body rock your body rock your body by my side. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. సో ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరు? హాయ్ సీమా. హలో సుమా, ఎలా ఉన్నారు? బాగున్నాను సీమా. నేను సీమా, నేను చందానగర్ నుంచి వచ్చాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా హాబీ సింగింగ్ అండ్ పెయింటింగ్. సింగింగ్ కాబట్టి నేను ఒక పాట పాడొచ్చా? తప్పకుండా. వందనం వందనం గిరినందిని ప్రియనందన వందనం వందనం ముని బృంద హృదయ చందన వందనం కరివదన కరుణ చరణని పద కమల మూలకడ వందనం. వందనం. తారాశ్రీ. హాయ్ సుమా. హాయ్. నేను ఈసీఎల్ నుంచి వచ్చాను. ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నా హాబీస్ పెయింటింగ్స్ అండ్ మూవీస్. మీ జడ భలే డిజైన్ గా వేసారే, బాగుంది. మీకన్నా తక్కువేలేండి. నాకన్నా ఎక్కువేలేండి. తక్కువని ఎవరన్నారు? ఎక్కువేలేండి. బాగుంది. మీరు? హాయ్ సుమా, నా పేరు పూజ. నేను మెహదీపట్నం నుంచి వచ్చాను. ఎంబీఏ చేస్తున్నాను. నా హాబీస్ సింగింగ్ అండ్ వాచింగ్ మూవీస్. ఓకే. మీరు? హాయ్ సుమా, నా పేరు సుప్రియ. నేను మెహదీపట్నం నుంచి వచ్చాను. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. ఓకే, సో మీకు 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. రెడీ 1 2 3 గో. వెళ్ళి ఎన్నో దగ్గర రెడీగా ఉంటావా? అంతే. సీమా, ఇప్పుడు నీ స్కోర్ 9 18 27 28 29 30 31 32 33 34. చెప్పండి, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా నన్ను? ఒకటి అడుగుతాను. రెండు అడగండి. పవన్ కళ్యాణ్ స్టైల్ అమ్మా. అడగండి. 1975 లో హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోవాలంటే అయ్యో మా పిల్లలు ఏమైపోతారో అని ఆలోచించేవాళ్ళు. 2015 లో ఏం ఆలోచిస్తారు? 1975 లో అయితే అలా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు 2005 లో అయితే మా మనవాళ్ళు ఏమైపోతారు అని ఆలోచించాలి. కాదు కాదు, వాళ్ళు కాదా ఇప్పుడు ఆలోచించేది? కాదు కాదు, వాళ్ళే హస్బెండ్ అండ్ వైఫ్ 25 years తర్వాత. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఏం ఆలోచిస్తారు? ప్రెసెంట్ జనరేషన్ అంటే వాళ్ళు కాదు. వాళ్ళు కాదు, ఒకవేళ డైవర్స్ తీసుకొని అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళే అయితే వాళ్ళు వాళ్ళ మనవాళ్ళు ఏమైపోతారని ఆలోచిస్తారు. సో ఇప్పుడు వేరే వాళ్ళు అయితే వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఆస్తిపాస్తులా? కాదు కాదు. ఒక డౌట్, మన ఇండియాలో వాళ్ళేనా వాళ్ళు? ఎవరైనా ఇప్పుడు మన ఇండియాలో ఇంకా మన సంప్రదాయం, మన పెళ్లి, మన కట్టుబాట్లు ఇవన్నీ ఎక్కువ గౌరవిస్తాం మనం. నీకు ఇంకా వెస్టర్న్ కంట్రీస్ లో కూడా ఉంది కానీ మరి ఇంతగా లేదు. సో నువ్వు చెప్పాలి నాకు క్లారిటీతో. నేను చెప్పలేదు. ఏంటి అంటే అయ్యో మనం వేసుకున్న టాటూని ఎలా తుడిపేయాలి అని ఆలోచిస్తారు. అయితే ఇది అక్కడ వాళ్ళే గ్యారెంటీగా కరెక్ట్. ఎందుకంటే ఈ మధ్య
కొంచెం ప్రేమలో పడగానే వాళ్ళ పేర్లు చెక్కేసుకుంటున్నారు ఒంటి మీద. తర్వాత ఓ సంవత్సరం తర్వాత గొడవలు అయిపోతున్నాయి. అప్పుడు ఈ చెక్కిన పేరుని ఏం చెయ్యాలి? దాని మీద ఇంకోటి చెక్కించుకోవాలి. చెక్కడం ఎందుకు, తుడుచుకోవడం ఎందుకు? షో ఏంటో ఈ ప్రేమలు. నువ్వు ఒకవేళ ఎవరినైనా ప్రేమించావు, పెళ్ళైందా నీకు? అయితే నువ్వు ప్రేమించాను. నువ్వు ప్రేమించావు అనుకో, వాళ్ళ పేర్లు అవి రాసుకోకు. ఇంకేదైనా సింపుల్ గా నా ప్రేమ ఎప్పుడు ఉంటుంది ప్రేమతో ఇవి రాసుకున్నావంటే ఎవరిని ప్రేమించినా అది వర్తించేస్తుంది తర్వాత. ఓకే, నీకు కూడా. నువ్వేమని అడుగుతావు? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలను. కౌని 13 letters లో ఎలా రాయొచ్చు? కామధేనువు. 13 letters ఎలా? నేను కావాల్సిన లెటర్స్ యాడ్ చేసుకుంటాను. నేను కామధేనువు అని రాసుకుంటా. లేదా కౌని 13 letters లో రాయాలంటే తెలియదు, చెప్పేయండి. CSEECO నార్మల్ O WDOUBLE మనం ఇంగ్లీష్ ఇలా చదువుకోలేదు, అందుకే మనకు ఇంత రాదు. అయినా కౌని 13 letters లో ఎందుకమ్మా రాసుకోవడం? కౌ అని రాయొచ్చుగా సరదాగా. సరే, ఇప్పుడు ఆవుని 13 అక్షరాల్లో రాయి. చెప్పమ్మా. తను చెప్తాను, తొందరపడతా. చెప్పు. ఆవు ఆ ఆ ఈ ఊ వరకు రాయాలి. 13 అక్షరాలు. ఆవు గుణింతం మొత్తం రాసేయాలా? సూపర్ నువ్వు. రెడీ, 1 2 3 స్టార్ట్. నువ్వు వెళ్ళి రెడీగా ఉండు ఎల్లో దగ్గర. స్టార్ట్. స్టాప్ ఇట్ అన్న తర్వాత నువ్వు 2 వేసావు సీమా. 3 సార్లు 2 2 వేసావు సీమా. 9 18 19 20 21. రెడీ, 1 2 3 స్టార్ట్. తారా మీరు వెళ్ళి అక్కడ రెడీగా ఉంటారా? లోపల అక్కడే ఉండండి తారా. సుప్రియా కమాన్. ఇంకోటి సుప్రియా పడిపోయింది. గట్టిగా చెయ్యిలా వెనక్కి వెళ్ళాలి. స్టార్ట్. ఇంకా పడలా. స్టాప్. 3 సార్లు వేయాల్సి వచ్చిందా ఒకటే బంతిని? సుప్రియకి మనం లాభం లేదబ్బా, తలైన ఎక్కించాల్సింది. 9 18 19 20 21. నేను ఒక పొడుపు కథ అడుగుతాను. ఈ పువ్వు పూజకి వాడము, ఈ ఆకు దప్పకి వాడము, కానీ పండు రోజు తింటాము. ఏంటది? యాపిల్. ఆపిల్ రోజు ఎందుకు తింటాం? అండ్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే కాబట్టి. ఎప్పుడైనా మీరు ఆపిల్ ఆకులు దేవుడికి పెట్టారా? నో. పత్రాలు కూడా పెట్టలేదు. అదే పత్రాలు అంటే ఆకులే పెట్టలేదు, పువ్వులు కూడా పెట్టలేదు. సో యాపిల్ ఏ కరెక్ట్ ఆన్సర్. కాదు. అందరూ రోజు కొనుక్కొని తినరు కదా ఆపిల్. అరటిపండు. అరటిపండు వాడతాం కదా. అయితే తెలియ చెప్పండి. చింతపండు. ఈ పండు రోజు వాడతాం కానీ ఈ ఆకులు. గుడ్ వన్, బాగుంది. రెడీ, 1 2 3 గో. మీరు వెళ్ళి రెడీగా ఉండండి సుప్రియ అక్కడ లోపల. స్టార్ట్.
అయ్యో ఆపేసావు ఎందుకు సుప్రియ? ఇంకా ఆడుంటే తక్కువ పాయింట్లు వచ్చేవి తారాకి. 9, 18, 27. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామా. మొదటి సెలబ్రిటీ రామ్, పక్కన పిక్చర్స్. తారశ్రీ, జగడం. చూద్దాం. కరెక్ట్. 6 పాయింట్లు వచ్చాయి మీకు. జగమంతా జగడం జగడం యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం పుట్టేందుకు ఒక జగడం చావక జగడం సాలా పుట్టామని తెలుపుటకే చెయ్యాలిక ఒక జగడం బ్రతుకెందుకు ఒక జగడం బ్రతుకే జగడం సాలా సంతంగా బ్రతుకుటకే జగడం జగడం నిత్యం జగడం వైలెన్స్ is a passion violence is a passion violence is the wake up call for the destruction. వెరీ గుడ్ తారా, థ్యాంక్ యూ. సుకుమార్ అండ్ రామ్ కాంబినేషన్ లో జగడం మూవీ కరెక్ట్. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు, పక్కన పిక్చర్స్. తారా 1, నేనొక్కడిని. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఎలా అయితే చాలా ఫీల్ అయ్యేదాన్ని, నా జాను అక్కడ. ఈ జాను యా మై మహేష్ బాబు. అవునా? వావ్, సో యు లైక్ మహేష్ బాబు సో మచ్. ఫ్యాన్, ఏసీ, ట్యూబ్ లైట్ ఏదంటే అదనుకోండి. ఓకే, అంటే మహేష్ కోసం నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఒకసారి కలవాలనుకుంటున్నా. అది మహేష్ అనుకోవాలి. అందుకే అక్కడ అనుకోవట్లేదు కాబట్టి ఇక్కడ అనుకుంటున్నా. సో నువ్వు చేసుకోబోయే వాళ్ళు కూడా మహేష్ లాగే ఉండాలనుకుంటున్నావా? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయిపోతాయేమో. బెటర్, కరెక్ట్. సో ఎలా ఉండాలనుకుంటున్నావు? రాజీవ్ కనకాల అయితే ఓకే. ఇది కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ కిందే వస్తుంది. మహేష్ బాబు కొంచెం మ్యాచ్ అయ్యేలాగా సంపూర్ణేష్ బాబు కదా. ఆలోచించు. ఈ బాబుకైతే పెళ్ళైంది, ఆ బాబుకి ఇంకా కాలే. ఈ బాబుకి సెకండ్ సెటప్ ఓకే, ఆ బాబుకి వద్దు. అమ్మాయిలో ఓకే. సో ఎలా చెప్పావు ఇది కరెక్ట్ అని? హౌ డిడ్ యు గెస్? మహేష్ బాబు గ్రీన్ రైస్, నేనొక్కనే, స్టోరీ మొత్తం దాని మీదే బేస్ కదా. ఓ, ఈవిడికి మహేష్ బాబు ప్రతి మూమెంట్ బాగా తెలుసు. ఇంకా గ్రీన్ రైస్ ఒక లెక్క. రైస్ గ్రీన్ కాదు, గోల్డెన్. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా. నెక్స్ట్ సెలబ్రిటీ వెంకటేష్, పక్కన పిక్చర్స్. వెంకటేష్, పక్కన పిక్చర్స్. వెంకటేష్, పక్కన పిక్చర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 1
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. సో పెద్దోడు అండ్ అలాగే చిన్నోడి గర్ల్ ఫ్రెండ్ వచ్చారు. 6. రే చెప్పరా రే. నేను నువ్వు ఉద్యోగం వదిలేసాను రా. సరిపోయింది, మళ్ళీ పెట్టేసింటాడు ఏదేడు. ఇంకేమైనా చూసుకున్నారా మరి? ఇంకో దాని సంగతి తర్వాత, ఇప్పుడు ఇది వదిలేసాను అంతే. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్ నువ్వు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. నెక్స్ట్ సెలబ్రిటీ శర్వానంద్ గారు. బాబోయ్ అంటున్నాడు. పక్కన పిక్చర్స్. తారా యువసేన. ఏంటి అన్ని నువ్వే చెప్పేస్తున్నావు తారా? ఇది నీకు అన్యాయంగా అనిపించట్లేదా? పాపం మూవీ బఫ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా పాపం. వీళ్ళు బ్లఫ్ అయిపోయారా? చూద్దాం. రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. మధురాసల మంజరివే, మంత్రాక్షరివే, మగ శ్వాసల అంజలివే. యువసేన ఫర్ ద పీపుల్. కంగ్రాట్స్, నువ్వు వరుసగా 3 కరెక్ట్ చెప్పావు. నెక్స్ట్ సెలబ్రిటీ ఎన్టీఆర్. పక్కన పిక్చర్స్. తారా దమ్ము. చూద్దాం. వెరీ గుడ్ యా. 4వది కూడా కరెక్ట్. సూపర్. సో ఇప్పటి వరకు మన ఈ రౌండ్ పెట్టిన తర్వాత ఇద్దరు అన్ని కరెక్ట్ చెప్పారు ఈ రౌండ్ లో. బజర్ నొక్కి పూజ ఒకటి చెప్పింది, నువ్వు 4 చెప్పావు. ఇంకొకటి చెప్పేసి ఉంటుంటే నువ్వు కూడా ఆ రికార్డ్ లో ఉండేదానివి. ఎనీవే సెకండ్ ప్లేస్మెంట్ లో ఉన్నావు. వెరీ గుడ్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. 3వ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఈ సీమ ఏంటో చేస్తోంది. ఏదో చేయబోతున్నా, ఇంకా చేయట్లేదు. బొమ్మగిస్తున్నావా? లేదు, గీమంటావా? ప్లీజ్ ఒక్క నిమిషం. ఓకే, దానికోసం నేను కదలకుండా ఉండాలా ఏంటి? నేను ఎపిసోడ్ చేసుకుంటూ ఉంటాను, చేసుకుంటూ ఉంటాను. ఓకే ఓకే ఓకేనా? ఓకే. 1 సీమా దగ్గరగా కూర్చొని పెయింటింగ్ ఎద్దు గానీ రా. ఓకే ఓకే. ఎంతవరకు వచ్చింది బొమ్మ? నేను ఇప్పుడే చూపించానుగా, అయ్యే వరకు. కూర్చో కూర్చో. ముక్క అయిందా? ఇదిగో నా ముక్కు కొంచెం టమాటా ముక్కలా ఉంటుంది, కాస్త షార్ప్ గా చేయవా? కావాలంటే పెన్సిల్ బాగా చెక్కిన తర్వాత నా ముక్కుకి షార్ప్ గా వస్తుంది. ప్రశ్న అయ్యాక ఏమంటావా? గీమంటావా? ఇప్పుడే గీసేమంటావా? లిప్స్ ఐజ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచేయి. ఓకే. ఒక పని చెయ్యి. ముక్క ఐశ్వర్యరాయ్ పెట్టి, మూతి శృతి హాసన్ పెట్టి. అబ్బాబ్బాబ్బా, ఏమన్నానా? కళ్ళు
భానుప్రియ గారి కళ్ళు పెట్టు. హెయిర్ స్టైల్ ఎవరిది కావాలి? నిత్యమైన హెయిర్. రింగుల్ రింగుల్. బాడీ అనుష్క దేశీ. సో కృష్ణరాజు గారు పుట్టినరోజు కాబట్టి ఆయనకు సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఉంటాయి, మీరు రెడీగా ఉండండి. మా నాన్నకు పెళ్లి సినిమాలో కృష్ణంరాజుతో పాటు నటించిన మరో హీరో ఎవరు? ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్. ఏ శ్రీకాంత్, బి రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. రాంగ్ ఆన్సర్. అయ్యో కొంచెం ఈజీ అడుగు సుమా, ఆల్రెడీ పోయాయి పాయింట్లు. నాగార్జున తండ్రిగా కృష్ణంరాజు ఏ సినిమాలో నటించారు? ఆప్షన్. ఏ ప్రేమ యుద్ధం, బి నేటి సిద్ధార్థ. ప్రేమ యుద్ధం కాదు, నేటి సిద్ధార్థ. మీరేదో ఇందాక అనుష్క బాడీ గురించి మాట్లాడారు. సైజ్ 0 రీసెంట్ గా వచ్చింది. వద్దు, లావుగా ఉంది. బాహుబలి ఫేసే అంతంత మాత్రం చూపించింది, బాడీ ఎక్కువ చూడలేదు నేను. రుద్రమదేవి ఓకేనా? వద్దు, నీ మాట నా మాట ఎందుకు కానీ అరుంధతి. ఓకేనా? ప్రభాస్ కి తండ్రిగా కృష్ణంరాజు ఏ సినిమాలో నటించారు? ఆప్షన్స్. ఏ బిల్లా, బి రెబెల్. రెబెల్ కరెక్ట్. తీసుకో. తారాశ్రీ 3 పాయింట్స్. ఒక మహిళ డాల్ఫిన్ ని పెళ్లి చేసుకుని గ్రాండ్ గా పార్టీ ఇచ్చిన సంఘటన ఏ దేశంలో జరిగింది? ఆప్షన్స్. ఏ ఇటలీ, బి ఇజ్రాయెల్. ఇటలీ. సారీ, ఇజ్రాయెల్ కరెక్ట్ ఆన్సర్. 15 సంవత్సరాల పాటు డాల్ఫిన్ తో స్నేహం చేసిన ఒక బ్రిటిష్ మహిళ దాంతోనే ప్రేమలో పడింది. తమది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని, ఆ డాల్ఫిన్ మగదని, ఇక నా జీవితం అంతా డాల్ఫిన్ తోనేనని ఆమె పార్టీలో అనౌన్స్ చేసింది. ఆమె బ్రిటిష్ మహిళ అయినా ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉంది. ఆ దేశంలోనే తన మ్యారేజ్ పార్టీ ఇచ్చింది. తారా తళుకు తారా తనివి తీర పలుకగా తారా ప్రణయధార మనసు ద్వారా చిలకగా కొలువుంటాగా కనుల ఎదర కలిసుంటాగా బ్రతుకు చివర. సీమా, నా బొమ్మ అయిందా? లేదు లేదు, అవుతుంది. అబ్బా ఎంతసేపు అబ్బా, ఐఎమ్ వెరీ యాంగ్షియస్ టు సీ మై బొమ్మ. రావాలా వద్దా? ఐశ్వర్య కూడా రావాలి, మర్చిపోకు. బెటర్ ఫీచర్స్ తో తయారు చేయి. యూ కెన్ డూ బెటర్. యా ఓకే ఓకే. అనుష్కకి తండ్రిగా కృష్ణంరాజు ఏ సినిమాలో చేశాడు? ఆప్షన్స్. ఏ బలాదూర్, బి రుద్రమదేవి. రుద్రమదేవి కరెక్ట్. సీమా 2, పూజా 1. ఒక బ్యాంకుకు ఖర్చుని తగ్గించడం కోసం ఏటీఎం లో రసీదుల్ని 11 కిలోల నుంచి 3 కిలోలు తగ్గించి 1 సంవత్సరానికి $5 లక్షల ఆదా చేసింది. ఆ బ్యాంక్ పేరేంటి? ఆప్షన్స్. ఏ బ్యాంక్ ఆఫ్ అమెరికా, బి బ్యాంక్ ఆఫ్ వెనిజువెలా. బ్యాంక్ ఆఫ్ వెనిజువెలా కాదు, బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఖర్చుని తగ్గించాలన్న ఒక చిన్న ఆలోచన, ఎక్కడ ఏ లోటు రాకుండా చేసిన చిన్న ప్రయత్నం ఏటీఎం రసీదు పొడవు, వెడల్పు, మందం తగ్గించారు. అంతే. సంవత్సరానికి $5 లక్షల మిగిలాయంట. సో మనం కూడా ఖర్చు తగ్గించాలి అంటే చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ పేపర్ ఎందుకు వేస్ట్ చేయడం? దీని వెనకాలే నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్స్ ప్రింట్ చేయించేస్తాను. గుడ్ ఐడియా. ఖర్చు తగ్గించా. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడికి అర్జునుడు ఏమవుతాడు? ఆప్షన్స్. ఏ బావ అవుతాడు, బి మామ అవుతాడు. బావా. కరెక్ట్. తీసుకో. సీమా 3. నువ్వు గీసుకో. నేను గీసుకుంటున్నా అని చెప్పి అన్ని నా దగ్గర ఈఫిల్ టవర్ ని ప్రేమించి తన పేరుకి జత చేసుకున్న మహిళ పేరేమిటి? ఇవాళ డాల్ఫిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఈఫిల్ టవర్ ని ప్రేమించి దేవుడి దయ వల్ల పెళ్లి చేసుకోలేదు. ఆప్షన్స్. ఏ ఎరికా లాటూర్, బి సీనా టోసెల్. సీనా టోసెల్ కాదు, ఎరికా లాటూర్. శాన్ ఫ్రాన్సిస్కోకి చెందినటువంటి మాజీ సైనిక మహిళ ఈఫిల్ టవర్ ని బాగా ఇష్టపడి ఈఫిల్ టవర్ తన పేరులో వచ్చేలాగా ఎరికా లాటూర్ ఈఫిల్ అని పెట్టుకుంది. ఆమె అసలు పేరు ఎరికా లాటూర్. ఈఫిల్ ని యాడ్ చేసుకోవడం వల్ల ఎరికా లాటూర్ ఈఫిల్ అయ్యింది. చూసారా? వస్తువుల్ని,
మనుషుల్ని ప్రేమించడం కాదు, ఆ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి. నీకు స్టార్ మైల్ ఇష్టమా? సుప్రియ స్టార్ మైల్ అని నీ పేరు పెట్టుకో. మార్చుకోవా నా కోసం? మార్చు. అయితే ఇవాళ నుంచి నీ పేరేంటి? సుప్రియ స్టార్ మైల్. వెరీ గుడ్. మరి తారాశ్రీ సుమ అని పెట్టుకోనా? నువ్వు తారాశ్రీ నమ్రత అని పెట్టుకో. నీకు మహేష్ ఇష్టం కదా, అందుకని నమ్రత కూడా ఫీల్ అవ్వకుండా ఉంటుంది. తారాశ్రీ నమ్రత అని పెట్టుకో. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. బావేసావా నా బొమ్మ? బాగుందా? సర్ప్రైజ్ ఆగండి. సర్ప్రైజ్ రాట్లే. వెరీ గుడ్. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్ లో 4వ రౌండ్. బోలో చిత్రం బోలో. సీమ ఇంకా బొమ్మ తయారు చేస్తూనే ఉంది. ఈలోగా మనం మొదటి చిత్రం చూద్దాం. పూజ. నాగార్జున. చూద్దాం. పవన్ కళ్యాణ్ అండ్ సింగింగ్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, నేటైన ఎట్టగాడ నిన్నే నమ్మితిరా, పేట్రాయి సామి దేవుడా, నన్నేలినోడ పేట్రాయి సామి దేవుడా. చేప కడుపు సీరి కొట్టిది, రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది, పేట్రాయి సామి దేవుడా, నన్నేలినోడ పేట్రాయి సామి దేవుడా. కోటి మన్ను నీళ్లలోన ఎలసి ఏగమే తిరిగి, ఓటి మన్ను నీళ్లలోన పాపనోళ్ళ చదువులెల్ల పెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల పెమ్మదెవరకిచ్చినోడ, పేట్రాయి సామి దేవుడా, నన్నేలినోడ పేట్రాయి సామి దేవుడా. ఓకే పూజ -6. తారా, నువ్వు మహేష్ ఫ్యాన్వి, పవన్ కళ్యాణ్ పాటకి డాన్స్ చేసేవేంటి? నువ్వు మూవీ ఫ్యాన్ కదా, ఎవరికైనా చేసేయచ్చు. ఇది కరెక్ట్. మిలావ్ హాత్. సో ఫైనలీ అందరు ఫ్యాన్స్ చేయాల్సింది ఏమిటి? సినిమాని ప్రేమించడం, అంతే కదా? అంతే. ఓకే, వెరీ గుడ్, బాగుంది, ఐ లైక్ ఇట్. నెక్స్ట్ చిత్రం. పూజ. ఆర్తి అగర్వాల్. మళ్ళీ పోతున్నాయి నీ పాయింట్లు, పోతున్నాయి పోతున్నాయి. చూద్దాం. ఓహో, చార్మి వాయిస్తోంది. నీ పాయింట్లు పోయినందుకు -6. నెక్స్ట్ చిత్రం. సీమ. రజనీకాంత్. చూద్దాం. నీలో వలపు అణువులే ఎన్నని, న్యూట్రాన్ ఎలక్ట్రాన్ నీ కన్నుల్లో నా మొత్తం ఎన్నని, నిన్నే కలిస్తే నరాల్లో తీపి ఆసే రేగని, అయ్యో సన్న సన్న ప్రశ్నించన అందం మొత్తం నువ్వా, ఆ న్యూటన్ సూత్రమే నువ్వా, స్నేహం దాన్ని ఫలితమంటావా, నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా, అందం మొత్తం నువ్వా. నెక్స్ట్ చిత్రం. సీమ. శ్రేయాస్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. ఏయ్, అప్పుడెప్పుడో చిన్నప్పుడు వీధుల్లో ఇవి పట్టుకొని ఇవి అమ్మడానికి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎంత బాగా వాయిస్తున్నారు, మనం కూడా ఈజీగా వాయించేస్తామని లటక్కుమని 25 రూపాయలతో కొనుక్కుంటే
అని మోగడం తప్ప ఏ సౌండ్ వచ్చేది కాదు దాంట్లో నుంచి. ఎంత ట్రై చేసేవాళ్ళము. వాళ్ళేమో మేరా మన డోలే మేరా తన డోలే వాయించేసేవాళ్ళు. అబ్బా చాలా ఈజీగా వాయించేస్తున్నారని మనం కూడా తీసుకొచ్చి మేరా పాట ఇక్కడ నుంచి వచ్చేది, ఇక్కడ నుంచి సౌండ్. ధర్మం శరణం గచ్ఛామి, దానం శరణం గచ్ఛామి. బాబా ఆగలేస్తుందమ్మా. నెక్స్ట్ చిత్రం. సీమ వెంకటేష్. చూద్దాం. కరెక్ట్. హే డోలు వాయించేస్తున్నారు ఆయన. ఇంకొంతసేపు మీరు మ్యూజిక్ వాయిస్తే 2 చేతుల కింద ఉంటాయి. ఊడిపోవడానికి ఆల్రెడీ ఇదిగో కొంచెం లూజ్ అయ్యింది. నెక్స్ట్ చిత్రం. సీమ. సమంత. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6. ఏంటి వీళ్ళందరూ వాయిస్తోంది సమంత డాన్స్ చేయడం కోసమా? రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్ చక్రం తిప్పే గేమ్. తీసుకుంటున్నారు, వేసుకున్నారు. ఇప్పుడు దీన్ని తిప్పండి. తిప్పుతూ తిప్పుతూ ఇక్కడ ఇంకో పని చేస్తూ ఉండాలి మీరు. ఓకే, ఇది తిరుగుతూ ఉండాలి. అరే అది పడిపోయింది. మళ్ళీ వెనక్కి రండి. ఇది తిప్పుతూ ఉండండి. బంతి పెట్టుకోండి. ఇది ఆగిందంటే మీకు పాయింట్లు రావు. మళ్ళీ వెళ్ళండి తిప్పుకుంటూనే. అంతే గేమ్. తెలుసుగా పూజ, ఇది తిరుగుతూ ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే మన 2 చేతులు ఇలాగే ఊగుతూ ఉంటాయి. దీన్ని మాత్రమే ఊపి దీన్ని స్టడీగా ఉండమంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దీనికి కూడా ఇలా ఊగాలనిపిస్తూ ఉంటుంది. ఇవా అయ్యిందా బొమ్మ? రెడీ. రెడీయా? నీ ఆట కన్నా ముందు చూస్తాను. రెడీ 1 2 3 గో. ఏంటో వంకాయలు ఏరినట్టు ఏరుతూనే ఉంది. అయిపోయింది అక్కడికే. మెల్లిగా తిప్పు, మెల్లిగా. తిప్పుతూ తిప్పుతూ వెళ్ళమ్మా. మెల్లిగా మెల్లిగా. అది పోయింది. ఇది తిప్పాలి, అది వెళ్ళాలి. మెల్లిగా. అది పోయింది. తిప్పడం చూడొద్దు, నీ కళ్ళు తిరుగుతాయి. జనరల్ గా అలా ఏం చేతిలో లేనట్టు వెళ్ళిపోయి ఏం లేదు నీ చేతిలో వెళ్ళిపో. ఏం లేదు, నిజంగానే ఏం లేదు. తిప్పడం చూడొద్దు. చూడొద్దు, వెళ్ళిపోయింది. ఈ లెక్క నేను చాలా బాగా ఆడా.
కొంచెం ట్రైనింగ్ అయిపోయింది, ఈసారికి వచ్చేస్తాం. రైస్ కుక్కర్ వచ్చింది. రెడీ 1 2 3 గో. ఈ అమ్మాయి వల్ల అవుతుంది, ఎందుకంటే బేసికలీ అమ్మాయి చాలా సాఫ్ట్, ఎక్కువ ఊగదు. అమ్మ నువ్వు మిల్క్ షేక్ చేస్తున్నావు, నాకు తిప్పు. ఏదో ఒకటి తొందరగా వేసుకో, 1 minute ఉంది టైము. కానీ ఇంకా అదేంటి నడవకముందే ఎగిరి బయట పడిపోయింది. తిరిగింది, అన్ని పడిపోయాయి వెనక్కి. నీకు రైట్ హ్యాండ్ లో అది పట్టుకుంటే బెటర్ కదా. లెఫ్ట్ హ్యాండ్ అయితే ఓకే. ఏం లేదు, పొరపాటున దీన్ని తిప్పుతావేమో అని నాకు కంగారు. నేను చెప్తున్నాను కదా, మీరు అసలు ఏం లేనట్టు చేతిలో ఇట్లా లైట్ గా ఇట్లా ఈ చైన్ తిప్పినట్టు వెళ్ళిపో, అదే వెళ్ళిపోద్ది అంతే. అంత తిప్పొద్దు, కొంచెమే తిప్పు. సుప్రియా నీకు కూడా పాయింట్లు రాలే, కూల్ జగ్. ఏంటో ఇప్పటి వరకు ఆడిన వాళ్ళు ఇద్దరు సరిగ్గా ఆడలేదు. సో నాతో పాటు కలిసి ఆడేవాళ్ళు ఎవరు? నేను. నాతో ఆడి గెలిచేదెవరు? సీమా సుమాన్ పై గెలుస్తుంది. చూద్దాం. ముందు నీ బొమ్మ చూపించు. నా బొమ్మ, అదే నా బొమ్మ. నీ బొమ్మ అంటే అందరి బొమ్మ. అందరి బొమ్మ? నేను నా బొమ్మ ఏమన్నాను కదా. నేను గీసింది కాన్సెప్ట్. ఏంటిది? ఆగండి, చెప్పేవారు పోతున్నారు. ఇది నా బొమ్మ కాదు, కానే కాదు. చూడండి సరిగ్గా, మీరే కనిపిస్తున్నారు. ఇది నా బొమ్మ, ఇది నా బొమ్మ అంట. మీ ముగ్గురులో ఎవరైనా చెప్పండి. ఏంటి చెట్టా? కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ది గ్రీన్ అంటే ఈటీవీ, పచ్చదనం. ఈటీవీ ఇట్స్ స్ప్రెడ్డింగ్ గ్రీన్నెస్. 20 years, 20 ఇవన్నీ. ఇట్ ఈస్ 20 years అండ్ యు ఆర్ ఫ్లయింగ్. దిస్ ఇస్ సుమా అండ్ ఇట్ హాస్ ప్రొడ్యూస్డ్ ఇంకా చాలా మందిని స్టార్స్ ఇచ్చింది కాబట్టి దే ఆర్ మెనీ స్టార్స్ హియర్ అండ్ ఐ విష్ యూ ఆల్వేస్ కీప్ ఫ్లయింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, కాన్సెప్ట్ బేస్డ్. థ్యాంక్ యూ. నన్ను ఒక పక్షిని చేసావు చూసావా, అది నాకు బాగా నచ్చింది. ఇంకా బాగుంది. నేను స్వేచ్ఛ పక్షిని. యా, వెరీ నైస్. 20 years ఆఫ్ ఈటీవీకి డెడికేట్ చేస్తూ నువ్వు చేసిన ఈ స్కెచ్ చాలా బాగుంది. నైస్. ఇంకొచ్చి ఇందాక నుంచి ముక్కు మూతి బాడీ అన్నాం ఇదే. కమాన్, నువ్వు నీ ఆయుధాలు తీసుకో, నేను నా ఆయుధాలతో రెడీగా ఉంటాను. రెడీ 1 2 3 గో. ఓ నాకు బలం సరిపోట్లే. నేను ఆల్మోస్ట్ ఊపిరి ఆపుకొని వెళ్తున్నా తెలుసా. నువ్వేంటమ్మా ఇలా ఇలా తిప్పమంటే ఇలా 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 తిప్పుతున్నావు. నీకు కూడా పాయింట్లు రాలే. ఇదే ఉన్న పాయింట్లు అలాగే ఉన్నాయి, ఏం పోలే. తీసుకో డిన్నర్ సెట్. తారా, నీ టార్గెట్ 3 అంటే ఒక్క బంతి వేస్తే చాలు, నువ్వు విన్ను. పదా నేను ఆడుతున్నా. రెడీ 1 2 3 గో. జగమే ఊగెనుగా ఊగెనుగా సాగెనుగా. తిరుగుతుంది తిరుగుతుంది
ఉంది. అమ్మ నువ్వు తిరగకూడదు, బంతి తిరగాలి. నేను ఎంత జెన్యున్ గా ఆడుతున్నాను, వచ్చే దారిలో కూడా తిప్పుకుంటూ వస్తున్నాను తెలుసా నేను. మీరు వేసినవి 4 అయినా నేను జెన్యున్ గా వేసినవి 4, మీరు దొంగచాటుగా వేసినవి 3. నేను తీసేస్తున్నాను. మీరు తిప్పుతున్నారు ఆపుతున్నారు, తిప్పుతున్నారు ఆపుతున్నారు, తిప్పుతూ 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 రావాలన్నమాట. ఫైనలీ వేయాల్సింది ఒకటే కదా, అంటే విన్ కదా. కంగ్రాట్స్. మీరు గెలుచుకుంటున్న గిఫ్ట్స్ ఏంటో తెలుసా? ఒక ట్రావెలింగ్ సెట్ అండ్ 4 బర్నర్ స్టవ్. అలాగే మీరు శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వారు అందిస్తున్న 5 kg రైస్ బ్యాగ్ గెలుచుకుంటున్నారు. మళ్ళీ కలుద్దాం స్టార్ మైడీలో. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.